నమస్తే ఫ్రెండ్స్. ఏపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం మళ్ళా ఈ చేనేత కార్మికులకి ఆగస్టు 7వ తారీఖున ఆగస్టు 7వ తారీఖున 25,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేయనుంది, వాళ్ళ ఖాతాల్లో వేయనుంది. ఇంతకీ ఎవరికి వేస్తారు, ఎవరెవరికి వేస్తారు, వాళ్ళు ఏ స్ట్రక్చర్ని ఫాలో అవుతారు, ఏ విధానాన్ని అనుసరిస్తారు, ఇవన్నీ కూడా నేను మీతో పంచుకుంటాను. మీతో పంచుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్. ఇంతకీ మనకి చేనేత కార్మికులు ఎంతమంది ఉన్నారు? 1,00,000 పైన అర్హత కలిగి ఉన్నవాళ్ళు ఉన్నారు. ఓకే, క్లియర్ సార్. మరి ఏ బేస్ మీద ఇస్తున్నారు? గతంలో కరెంటు బిల్లులు నార్మల్ మగ్గం ఉన్న వాళ్ళకి 200 యూనిట్ల వరకు ఫ్రీ. అదే పవర్ మగ్గం ఉన్న వాళ్ళకి, పవర్ లూమ్ మగ్గం ఉన్న వాళ్ళకి 500 యూనిట్లు ఫ్రీ అని కొంతమందిని గుర్తించారు. వాళ్ళు 1,00,000 పైగా ఉన్నారు. మళ్ళీ వాళ్ళకే 25,000 రూపాయలు వాళ్ళ ఖాతాల్లో మన చేనేత కార్మికులకి ఏపీ గవర్నమెంట్ జమ చేయనుంది. ఎప్పుడు చేస్తుంది? ఆగస్టు 7న. క్లియర్? ఓకే సార్. మళ్ళీ సార్ అప్పుడు నాకు ఆ కరెంటు బిల్లుల్లో కూడా 200 యూనిట్లు 500 యూనిట్లు నేను అప్లై చేసుకోలేదండి బాబు, మరి నాకేమన్నా సార్ నాకు అవకాశం ఉండిద్దా? యాస్, ఎప్పుడూ అవకాశం ఉండిద్ది. మీరు మన దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళండి. స్వర్ణ వార్డు గ్రామాలయాలు ఉన్నాయి కదా, సచివాలయాలు, వాటికి వెళ్ళండి. అక్కడ అప్లై చేసుకోండి. మీరు అక్కడ అప్లై చేసుకుంటే మళ్ళీ మీకు అవకాశం కల్పిస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. సార్ ఎంత పడతాయి? 25,000 రూపాయలు. మళ్ళీ కట్టే పని ఉండిద్దా? మళ్ళీ కట్టే పని ఉండదు. వీళ్ళు పేదరికంలో ఉన్నారని చెప్పి మీకు 25,000 రూపాయలు ఇస్తుంది. సార్ ఇప్పుడు ఒక మగ్గం ఉంటే 25,000 వేస్తారా, లేదా అంతకంటే ఎక్కువ ఉంటే వేస్తారా? ఒక మగ్గం ఉన్నా 25,000 వేస్తారు, 10 మగ్గాలున్నా 25,000 వేస్తారు, పవర్ లూమ్స్ ఉన్నా 25,000 వేస్తారు. క్లియర్? సో ఇంతకీ ఈ అర్హుల జాబితాని ఎలా సెలెక్ట్ చేశారు? ఆల్రెడీ 200 యూనిట్లు ఫ్రీ అని ఉంది. ఎవరికి? నార్మల్ మగ్గాలు ఉన్న వాళ్ళకి వేస్తారు. ఒకవేళ పవర్ లూమ్స్ ఉండి కరెంటు మగ్గాలు ఉండి 500 యూనిట్లు ఫ్రీ అన్నారు, వాళ్ళకు కూడా వేస్తారు. మొత్తానికి మన చేనేత కార్మికులకి 1,00,000 మందికి పైగా అర్హత కలిగి ఉన్న వాళ్ళకి ఆగస్టు 7వ తారీఖున 25,000 రూపాయలు కూటమి గవర్నమెంట్ జమ చేయనుంది. సార్ మరి మాకు ఇంతవరకు మాకు ఏమి రాలేదు, మేము అప్పుడు పెట్టుకుంటే మాకు అవ్వలేదు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ సచివాలయానికి వెళ్ళండి, అక్కడ అప్లై చేసుకోండి. కలెక్టర్ గారి సమక్షంలో మళ్ళీ వాటిని ఓకే చేస్తారు. మీకు డబ్బులు పడే ముందు, అంటే ఆగస్టు 7వ తారీఖున డబ్బులు పడతాయి కదా, 5, 6 తారీఖుల్లో మీకు అక్కడ బోర్డుని డిస్ప్లే చేస్తారు. అంటే ఆ బోర్డులో మీ పేర్లు ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. ఒకవేళ లేవు అనుకోండి, మళ్ళీ మీరు అప్లై చేసుకోండి. ఇది ఫ్రెండ్స్. మీకు నచ్చిందా లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్.